Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా సబ్స్క్రైబర్స్ని పెంచండి అండ్ నా వీడియోస్ అన్నింటినీ చూడండి. హోప్ మీరు చేస్తారనుకుంటున్నాను. అండ్ చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ లాక్డౌన్ అండ్ కరోనా గురించి చెప్పాలంటే అసలు కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం చెప్పండి. అసలు కరోనా వల్ల చాలా పనులు ఆగిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు పంపట్లేదు అండ్ బయటకు వెళ్ళడం కూడా సేఫ్ కాదు. సో కొన్ని వీడియోస్ అయితే చాలా పెండింగ్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా వీడియో చేస్తాను అండ్ ఇవ్వాల్సిన కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఎన్ఏడి ఫ్లేవర్ కింద వర్క్స్ ఎంతవరకే అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. దీనికి కామెంట్ చేసింది మన శశిధర్ వివేక్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఎప్పుడు 2 months బ్యాక్ రవీంద్రనాథ్ గారు కూడా కామెంట్ చేశారు ఏమనంటే డ్రోన్తో ఎన్ఏడి ఫ్లేవర్ను షూట్ చేయమని చెప్పేసి. బట్ నా దగ్గర అయితే డ్రోన్ లేదు. మా ఫ్రెండ్ ఒక స్టేటస్ పెట్టాడండి, అందులో ఫ్లైఓవర్ డ్రోన్తో తీసింది ఉంది. సో అది నేను నా లాస్ట్లో పెట్టాను అనమాట. హోప్ మీరు చూస్తారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఫ్లైఓవర్ కింద వర్క్స్ అలాగే చూద్దాం. ఇది పాత వీడియో అండి, కానీ ప్రజెంట్ అయితే అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ డివైడర్ కట్టేశారు. ఇది మర్రిపాలెం రోడ్ అనమాట. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలంటే ముందే ఒక 1/2 kilometer ముందు లెఫ్ట్ తీసుకొని రావాలి. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ వీడియో అండి. చూసారు కదా, ఫ్లైఓవర్ మీద డైరెక్ట్గా మనం ఎక్కేయచ్చు అనమాట ఫ్రమ్ మర్రిపాలెం నుంచి. మనం ఫ్లైఓవర్ కిందకి వెళ్ళాలంటే ఓన్లీ మర్రిపాలెం నుంచి కిందకి వెళ్ళగలండి, లేదంటే అన్ని వెహికల్స్ పైనుంచి తిరుగుతున్నాయి అనమాట. కిందన ఓన్లీ మర్రిపాలెం నుంచి పెందుర్తి వెళ్తున్నాం కదా, ఆ ఒక్క లైన్ ఓపెన్ చేస్తారు. మిగిలినవన్నీ పైనుంచే వెళ్తున్నాయి వెహికల్స్. బికాజ్ కింద వర్క్స్ అవుతున్నాయి కదా, సో అందుకని చెప్పేసి వెహికల్స్ అన్ని పైనుంచి పంపిస్తున్నారు. అండ్ దానివల్ల కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ అయితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండవని అనుకుంటున్నాను. అండ్ కింద కూడా ప్రజెంట్ కోవిడ్ కదా, వర్క్స్ అయితే మ్యాక్సిమం చాలా స్లోగా అవుతున్నాయి. అండ్ నేను వెళ్ళిన టైంకి అయితే వర్క్ అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సూన్ నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో కంప్లీట్ వీడియో చేస్తాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను తీసిన పాత వీడియోస్ అండి, ఫిల్టర్స్ అప్లై చేసి పెట్టాను. మీరు చూసి కామెంట్ చేస్తారని చెప్పేసి పెట్టాను అనమాట. అండ్ ఇది నైట్ టైం అండి. అండ్ మీకు చెప్పాను కదా ఫ్లైఓవర్ వీడియో డ్రోన్తో తీసిందని చెప్పేసి, ఇదేనండి డ్రోన్తో తీసింది. అండ్ ఇది నా ఫ్రెండ్ స్టేటస్ నుంచి నేను తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఎండ్ టు మై బ్లాగ్ అండి. అండ్ మీకు తెలుసు కదా, ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. Hope you'll subscribe and share. Thank you for your support, friends. Thank you for your valuable time.